భూపాలపల్లి జిల్లా కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఇవాల్టి నుంచి మొదలయ్యాయి. ఈ నెల 16 వరకు జరగనున్న ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శతాబ్దాల చరిత్ర గల స్వామివారి ఉత్సవాలను కనులారా చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. రథోత్సవం, ప్రభాబండ్ల పోటీలు, అభిషేకం, కళ్యాణ కార్యక్రమం వైభవంగా జరగనున్నాయి. భూపాలపల్లి, పరకాల, హనుమకొండ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు అధికారులు. ఈ రోజు నుంచి స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం నుండి శ్రీవారి బ్రహ్మోత్సవ జాతర కార్యక్రమాలు ప్రారంభమవుతుంది. ఈ రోజు రాత్రికి 7 గంటలకు పుట్ట బంగారు సేవ, ఆ తర్వాత అంకురార్పణ, మహానివేదన, తీర్థప్రసాద వినియోగ గోష్ఠి ఈ రోజు కార్యక్రమము పరిసమాప్తమవుతుంది. ముఖ్యమైన రోజు రేపు అనగా సోమవారం రోజు స్వామివారికి బ్రహ్మాండ నాయకుని కళ్యాణోత్సవము. ఉదయం 12 గంటలకు ధ్వజారోహణము, ఆ తర్వాత రాత్రి 10 గంటలకు స్వామివారి తిరుకళ్యాణోత్సవము. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ముఖ్యమంత్రికి విన్నవించుకోవడము, మళ్ళొక్కసారి రిమైండ్ చేయడం అన్ని జరిగిన వెంటనే ఇక్కడ డెవలప్మెంట్ అంతా ఏమేం కావాలని చెప్పని వారు అడిగిన వెంటనే అందరూ కూడా సహకరించి ఇమ్మీడియట్లీ ఒక 1 మంత్ లోపలనే పూర్తి స్థాయిలో మాకేమేం కావాలో ఆ డాటా అంతా వారికి ఇవ్వడము. ఇస్తే అది 12,15,00,000 రూపాయలకు ఒక ఎస్టిమేట్ రావడము. ఆ ఎస్టిమేట్ వచ్చిన వెంటనే 1 మంత్ లోనే మాకు శాంక్షన్ కావడము. ఆ శాంక్షన్ అయిన తర్వాత ఎంబడే మళ్ళీ పనులు కూడా మొదలు పెట్టడము. ఇప్పుడు జాతర సమయం దగ్గరకు వచ్చింది. 2 మంత్స్ నుంచి మేము వర్క్ చేయడం జరుగుతున్నది. ఈ 2 మంత్స్ లోపల ఈ 12,15,00,000 వర్క్ ఏదైతుందో, ఒకటి షాపింగ్ కాంప్లెక్స్ ఒక స్లాబ్ వేసాము, అలాగే విఐపి గెస్ట్ హౌస్ కూడా ఒక స్లాబ్ వేసాము. చుట్టూ గుడి చుట్టూరా కూడా 50 ఫీట్ల సీసీ రోడ్ కూడా వేయడం జరుగుతుంది. ఆల్రెడీ వేసినాం కూడా. ఇక పోతే ఇంకా కూడా మున్ముందు చాలా వరకు అంటే 12,15,00,000 ఇంకా కూడా ఉన్నాయి. ఒకటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఉంది, ఇంకొకటి ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఆ టూరిజం నుంచి కూడా ఒక 2 కోట్లు ఇప్పించడం జరిగింది. వాటికి సంబంధించినవి కూడా ఇక్కడ నాకు తెలిసి ఒక 4 నుంచి 5 కాటేజీలు రాబోతున్నాయి. అది కూడా భక్తుల సౌకర్యార్థము. ఏది కూడా ఇక్కడ మేము ఏది అయినా చేయాలి ఒక సంకల్పంతో మాకున్నప్పుడు మా ఎమ్మెల్యే గారు పూర్తి బాధ్యత తీసుకొని, ఆయనకు కూడా మా నరసింహస్వామి అంటే ఇలవేల్పు. అందుకుగానే ఆయన ఎక్కడ కూడా అన్ని టెంపుల్స్ కంపేర్ చేసుకుంటే కోటంచ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఇచ్చిన ప్రియారిటీ కొంచెము ఎక్కువనే అని మేము చెప్పుకోవాలి. ఎందుకంటే మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతగా మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. వస్తే చూస్తే కూడా భక్తులు ఒక్కొక్కసారి 40 నుంచి 50 నుంచి వస్తున్నాం, కానీ ఈ 2 నెలల 3 నెలల నుంచి వచ్చినటువంటి ఈ డెవలప్మెంట్ చూస్తే ఆశ్చర్యంగా ఉందని